కౌసల్య ఇద్దరు కోడళ్ళు ఎదురెదురు ఇంట్లో ఉంటారు. పెద్ద కోడలు ఒక చిన్న గుడిసెలో ఉండేది. కానీ చిన్న కోడలు మాత్రం మూడంతస్తుల బిల్డింగ్లో ఉంటుంది. కౌసల్య మాత్రం ఒక నెల చిన్న కోడలు దగ్గర, ఒక నెల పెద్ద కోడలు దగ్గర ఉండేది. ఇద్దరు కోడళ్ళు కూడా కౌసల్యని చాలా బాగా చూసుకునేవాళ్లు. అయితే ఒకరోజు సుజాత అనే కౌసల్య స్నేహితురాలు కౌసల్యని కలవడానికి వచ్చింది. ఇద్దరూ బయట కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఏంటి కౌసల్య, అప్పుడప్పుడు వస్తుండొచ్చుగా, అలా ఇంట్లోనే ఉండిపోతావు? మనూళ్ళో కొత్తగా మందిరం కట్టారుగా, అక్కడ మనలాంటి వృద్ధులందరూ రోజూ వచ్చి భగవన్నామస్మరణ చేస్తున్నారు. కాని నీకేమో ఇంటి దగ్గరే తీరికుండదు. ఎప్పుడు చూసినా ఏదో పని చేస్తుంటావు. అంత కష్టపడడం కూడా ఈ వయసులో మంచిది కాదు. నువ్వు కూడా వస్తే అలా నలుగురితో కలిసినట్టుంటుంది. నీ మనసు కూడా కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అన్నయ్య గారు పోయాక నువ్వు బయటికి రావటం చాలా తగ్గించేశావు. అలా ఏం లేదు సుజాత, వస్తాను. కాని పెద్ద కోడలు పిల్లల్ని వదిలేసి పనికెళ్తుంది. చిన్న కోడలు కూడా తన పిల్లల్ని వదిలేసి ఆఫీస్కెళ్ళిపోతుంది. ముగ్గురు పిల్లల్ని నేనే కదా చూసుకోవాలి. వాళ్ళు నా మనవళ్లే కదా. ఈ వయసులో నేను చూసుకోకపోతే వాళ్ళనెవరు చూసుకుంటారు చెప్పు? బయట వాళ్ళకి నమ్మి అప్పచెప్పటం అంత మంచిది కాదు కదా. అందుకే ఇంటి పనులతోనే సరిపోతుంది. అయినా వీళ్ళిద్దరూ కూడా నాకు పెద్దగా ఏ పని చెప్పరు. పిల్లల్ని చూసుకుంటే అంతే చాలు. వాళ్ళకి ఏం పెట్టాలో కూడా బాక్స్లో పెట్టేసి పక్కన పెట్టేస్తారు. అవి తినిపిస్తే చాలు. ఏదో జీవితం అలా గడిచిపోతుందంతే. అయినా నాకొకటి అర్థం కాదు. నీ పెద్ద కొడుకేమో చిన్న పూరి గుడిసెలో ఉంటున్నాడు, చిన్న కోడలేమో మూడంతస్తుల బిల్డింగులో ఉంటుంది. అదెలా సాధ్యమైంది? చాలా రోజులు బట్టి నిన్నీ విషయం అడుగుదామనుకున్నా. ఏమనుకుంటావో అని అడగలేదు. కౌసల్య తన పెద్ద కొడుక్కి చిన్న కొడుక్కి పెళ్ళెలా జరిగిందన్న విషయం మొదలెట్టింది. కొన్ని సంవత్సరాల కిందట, ఏవండి, మన పెద్ద అబ్బాయికి ఏదైనా సంబంధం చూసి పెళ్లి చేద్దాం. కోడలొస్తే కూడా ఇంట్లో అన్నీ చక్కబెట్టి మనల్ని బాగా చూసుకుంటుంది. ఎప్పుడు చూసినా కొడుకులకి పెళ్లి చెయ్యాలన్న ఆతృత నీకెక్కువ. అయినా వాళ్ళని ముందడుగు. వాళ్ళెలాంటి అమ్మాయిని కావాలనుకుంటున్నారో. నువ్వు పెద్దోడు అమాయకుడు అనుకుంటున్నావు. అదైతే నేను ఒప్పుకుంటాను. కానీ చిన్నబ్బాయి రాకేష్ని మాత్రం నేను అస్సలు నమ్మను. వాడు వేసే దొంగ వేషాలన్నీ నాకు బాగా తెలుసు. నాకు తెలిసి వాడు ఇప్పటికి ఏ అమ్మాయినో తోవలో పెట్టి పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంటాడు. నువ్వు అనవసరంగా వాడి కోసం ఆలోచిస్తున్నావు. నీకు మన చిన్నబ్బాయి అంటే ఎప్పుడూ పడదని నాకు తెలుసు. సర్లే, కొడుకులను అడగమంటున్నారుగా, అడుగుతానులే. వాళ్ళిచ్చే సమాధానాన్ని బట్టే సంబంధాలు ఎతుకుతాను అని చెప్పి కౌసల్య సాయంత్రం అవగానే ఇద్దరు కొడుకుల్ని కూర్చోబెట్టి అడగటం మొదలెట్టింది. అమ్మా, మీరెవ్వరిని చూస్తే వాళ్ళనే చేసుకుంటాను. నాకు వీళ్ళు వాళ్ళు అని ఏం లేదు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నా మంచి కోసమే తీసుకుంటారు కదా. అందుకే మీరెవ్వరిని చూపిస్తే వాళ్ళ మెడలో తాళి కడతాను. నేను చెప్పాను కదా, పెద్దబాయి చాలా మంచోడు. నా కొడుకు ఎప్పుడు కూడా నా మాట కాదనినే కాదనడు. రేయ్ నాన్న, నువ్వు అనుకున్నట్టే ఒక మంచి సంబంధం వెతికి నీకు పెళ్లి జరిపిస్తా. చిన్నోడా, మరి నీ సంగతేంటి? నీ వంకర చూపు చూస్తుంటే నాకేదో తేడాగా ఉంది. అమ్మా, నేనెలాంటి వాణ్ణో నీకు తెలుసు కదా. నేనేదాలోచించినా మీ మంచి కోసమే కదా. నేనే పని చేసినా మన కుటుంబానికి ఉపయోగపడే మంచి మాత్రం దాగుంటుంది అందులో. ఏంట్రా డొంక తిరుగుడు మాటలన్నీ మాట్లాడుతున్నావు? ముందు విషయం చెప్పు. అదే అమ్మా, నేనొక మంచి డబ్బున్న అమ్మాయిని ప్రేమించాను. నాతో తను పెళ్లికి ఒప్పుకుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇంకో నెల రోజుల్లో నా పెళ్లి. ఈ విషయం వినగానే రఘురాం గట్టిగా నవ్వటం మొదలెట్టాడు. నేను చెప్పాను కదా, నీ చిన్న కొడుకు దొంగ నా కొడుకని. ఎవరినైనా ప్రేమించి ఆ విషయం ఇంట్లో చెప్తారు. కాని వీడేమో ముహూర్తాలు పెట్టుకొని మనకి పెళ్లి విషయమే చెప్పేస్తున్నాడు. ఇప్పుడను నా కొడుకులు నా పరువు నిలబెడతారు, నా కోసమే ఆలోచిస్తారు అని ఎప్పుడు అంటావుగా. చిన్నోన్ని మీరు నమ్మరు ఎందుకు అని. ఇలాంటి విషయాల వల్లే వాణ్ణి నేను నమ్మను. చూడరా చూడు, మీ అన్నయ్యని చూడు. పెళ్లి సంగతి అడిగితే మీ ఇష్టం అంటున్నాడు. కాని నువ్వేమో ఇలాంటి దొంగ వేషాలు వేస్తున్నావు. అసలు నీలాంటి వాణ్ణి నమ్మి మీ నాన్న దగ్గర మిమ్మల్ని పొగడటం నాది తప్పు. నేను మీ నాన్న దగ్గర మీ గురించి చాలా గొప్పగా చెప్పాను. సర్లే, నిర్ణయం తీసుకున్నావుగా, ఇంక చేయడానికేముంది?
ఈలోపే పెద్దవాడికి కూడా సంబంధం చూసి ఇద్దరికీ కలిపి ఒకేసారి పెళ్లి జరిపిస్తాను. కౌసల్య ఊళ్ళో చాలా మంది దగ్గర మంచి అమ్మాయి కోసం సంబంధాలు వెతకమని చెప్పింది. కీర్తి అనే అమ్మాయిని వెతికి రాజేష్కిచ్చి పెళ్లి చేస్తుంది. అయితే ఒకరోజు ఇద్దరు కోడళ్ళు తమ భర్తలొస్తారని ఎదురు చూస్తున్నారు. పైగా చలికాలం. ఎందుకు తల్లి అలా ఎదురు చూస్తున్నారు? నీ భర్తలొస్తే ఇంటికేగా వస్తారు. అటు నుండి అటు వెళ్ళిపోరుగా. డోర్ దగ్గరే ఎందుకలా కాపలా కాస్తున్నారు? కౌసల్య అలా అనడంతో ఇద్దరు కోడళ్ళు ఇంట్లోకొచ్చేస్తారు. ఇంతలో రాజేష్ మరియు రాకేష్ కూడా ఇంటికొచ్చారు. రాజేష్ చేతిలో ఒక దుప్పటుంది. ఏంటండి ఇదెవరిచ్చారు? మొత్తం ప్యాక్ చేసుంది. ఈ మధ్య చల్లగాలి ఎక్కువగా ఉంది కదా, అందుకే ఒక మంచి రగ్గు తీసుకొచ్చాను. మనకి కప్పుకోవడానికి చాలా పల్చని దుప్పట్లున్నాయి. అందుకే ఇది కప్పుకుంటే కొంచెం వెచ్చగా ఉంటుందని తీసుకొచ్చాను. పైగా పల్చని దుప్పట్ల వల్ల నిద్ర సరిగ్గా పట్టట్లేదు. పొద్దున వెళ్ళి పని చేయలేకపోతున్నా. కీర్తి వెంటనే అది బయటకి తీసి చూసింది. తనకి చాలా నచ్చింది. ఏంటి, మీరింత పల్చని దుప్పట్లు కప్పుకుంటున్నారా? నాకైతే పెళ్లిలో మా అమ్మ అన్నీ ఇచ్చేసింది. కుసుమాల అంటున్నా కూడా ఏమీ అనదు కీర్తి. తన మాటల్ని వింటూ ఉంది. కీర్తి పొద్దున్నే లేచి ఫ్రిజ్ తెరవాలని చూస్తుంది. దానికి తాళం వేసుంది. ఏంటత్తయ్యా ఫ్రిజ్కి తాళం వేశారు? అందులో పాలున్నాయి. ఈయనకి లేవగానే టీ తాగటం అలవాటు కదా. అవునా, తాళం వేసుందా? ఉండు, నేనిప్పుడే కుసుమని పిలిచి అడుగుతాను. వెంటనే కౌసల్య కుసుమని పిలిచింది. ఇది మా పుట్టింటి వాళ్ల నుండి వచ్చింది. నా కోసం మాత్రమే పంపించారు. ఇంట్లో అందరూ వాడుకోవడానికి కాదు. ఈ ఇంట్లో ప్రతి వస్తువు నాదే. నేను తెచ్చుకున్నవి నేను మాత్రమే వాడాలి. మీరు వాడుకోవాలంటే నన్నడిగిన తరువాతే వాడుకోవాలి. ఇన్ని రోజులు లేంది ఎందుకమ్మా ఈ భేదాభిప్రాయాలు? రాత్రి బావగారు రగ్గు తెస్తే కనీసం నీకుందా లేదా అని కూడా అడగకుండా తన గదిలోకి తీసుకెళ్లిపోయింది. మరి నేనెందుకు నా వస్తువుల్నివ్వాలి? తన వస్తువులే తనంత జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు నా వస్తువుల్ని నేనెందుకు జాగ్రత్తగా చూసుకోకూడదు? అలా రోజూ కుసుమ మరియు కీర్తి ఏదో ఒక విషయంలో వాదించుకునేవాళ్లు. వాళ్ళిద్దరికీ నచ్చచెప్పి కౌసల్య ఇంట్లో గొడవలు పడకుండా ఉండాలని ప్రయత్నిస్తుండేది. అయితే రఘురామిచ్చిన సలహా మేరకు ఇద్దర్నీ వేరు కాపురం పెట్టిస్తుంది కౌసల్య. తన పుట్టింటి వాళ్ల సాయంతో కొత్త వస్తువులు, కొత్త ఇల్లు రెడీ చేయించుకుంది కుసుమ. వాళ్ల స్తోమతకి తగ్గట్టు పూరి గుడిసెలో ఉంటున్నారు కీర్తి మరియు రాజేష్. ఇక తల్లిదండ్రుల విషయానికొస్తే చెరొక నెల తల్లిదండ్రుల్ని చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. అలా అప్పుడు జరిగిన విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తుంది కౌసల్య. మరప్పుడు ఏదో మనస్పర్ధల వల్ల వేరువేరు కాపురాలు పెట్టారని ఇప్పుడు నువ్వు వాళ్ళకి నచ్చజెప్పి ఒకే ఇంట్లో ఉండేట్టుగా ఎందుకు చేయటం లేదు? నువ్వు అన్నయ్య ఏదో ఒకటి నచ్చజెప్పి ఇద్దరు కొడుకులతో మాట్లాడి ఒకే దగ్గర ఉండేటట్టుగా చేస్తే బావుండేది గదా. ఇలా వేరువేరుగా వాటలు వేయటం ఎంతవరకు మంచిదంటావు? ఏ పండగలొచ్చినా ఒకే దగ్గరుండి చేసుకుంటున్నారు. ఎవరి జీవితాల్లో వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. ఇప్పుడు మన సంతోషం కోసం వాళ్ళని ఒకే దగ్గర ఉండమంటే అది కరెక్ట్ కాదు కదా. మళ్ళీ కొద్ది రోజులకి ఇద్దరి మధ్య మనస్పర్ధలొచ్చాయనుకో, మళ్ళీ ఇవన్నీ చూసుకునే ఓపిక నాకైతే లేదు. ఇప్పుడెలా నడుస్తుందో అలా నడవటమే మంచిది. అయినా పెద్దలంటారు కదా, కలసి ఉంటే కలదు సుఖమని. ఆ మాట మీదే వెళ్ళిపోదాం. ఇక కౌసల్య మాటలు విన్న సుజాత జరిగిన విషయం అర్థం చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా కీర్తి మరియు కుసుమ ఎవరి జీవితాల్లో వాళ్ళు గడుపుతుంటారు. కౌసల్య ముందు నుండే మొండి స్వభావం కలది. ఎప్పుడూ ఎవరితో ఒకరితో గొడవ పడకుండా ఉండలేకపోయేది. అయితే వీటన్నింటినీ రఘురాం ఎప్పుడూ భరిస్తూ చుట్టుపక్కల వాళ్లకి నచ్చజెప్తూ ఉండేవాడు. రఘురాం మోహన్ చూసి ఇరుగు పొరుగు వాళ్లంతా కౌసల్యతో గొడవ పడకుండా ఇంట్లోకి వెళ్లిపోయేవాళ్లు. అయితే ఒకరోజు ఏమీ తోచక ఇంట్లో కూర్చొని కౌసల్య తన భర్తతో ఇలా అంటుంది. ఏంటి, చుట్టుపక్కల వాళ్ళందరికీ ఏం చెప్పావు? నాతో అసలు గొడవ పడడం లేదు. నేను రాక్షసిని, దయ్యాన్ని అని చెప్పావు కదా. అందుకే ఎవ్వరూ నాతో సరిగా మాట్లాడటం లేదు. అయినా నీకెప్పుడు నేనంటే ఇష్టం లేదు. చుట్టుపక్కల ఉండేవాళ్ళంటే చాలా ఇష్టం. అందుకే వాళ్ళకి సాయంగా మాట్లాడుతూ ఉంటావు. నన్నెప్పుడూ తిడుతూ ఉంటావు. అసలెన్నో ఆశలతో ఇంట్లో అడుగుపెట్టాను. కాని నువ్వేమో నా ఆశలన్నీ అడియాశలు చేశావు. అయినా ఏ రోజు కూడా నిన్ను తక్కువగా చూశాను చెప్పు? నువ్వేది కావాలంటే అది వండి పెట్టేదాన్ని. కాని నువ్వు నాతో ఇలా ప్రవర్తించి మోసం చేస్తావని అనుకోలేదు.
నీకసలు బుద్ధుందా? నోటికి ఏ మాట వస్తే ఆ మాట నేస్తున్నావు. కొంచెం కూడా అవతల వాళ్ళు బాధపడతారని ఆలోచించట్లేదు. నేనెప్పుడైనా తిరగడం చూసావా? నిన్ను మోసం చేశానని ఎలా అంటున్నావు? అసలు నువ్వు పడే గొడవల వల్ల మన ఇంటి మీదకి ఎక్కడ చుట్టుపక్కల వాళ్ళు పోలీసుల్ని తీసుకొని వస్తారోనన్న భయంతో కాపాడుకుంటూ వస్తున్నాను నిన్ను. తిరిగి నన్నే నువ్వు ఇన్ని మాటలు అంటున్నావు. ఎవరైనా పోలీసుల్ని పిలిచి కంప్లైంట్ ఇచ్చారే అనుకో, ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో నీకు అర్థమవుతుందా? ఇవేం నీకు తెలియవు. ఎంతసేపు నాతో చుట్టుపక్కల వాళ్లతో గొడవలు పడడం తప్ప. ముఖ్యంగా నీ వల్లే మన అబ్బాయికి కూడా సంబంధాలు రావట్లేదు. నీ గయ్యాలితనం వల్ల పిల్లనివ్వడానికి జడుస్తున్నారు. నువ్వు సరిగ్గా ఉంటానంటేనే నేనేదైనా అమ్మాయిని చూసి అబ్బాయికి వివాహం చేస్తాను. నువ్వు ఇలాగే ఉంటానంటే, మారనంటే మాత్రం జీవితంలో నీ కొడుక్కి పెళ్ళవదు. నువ్వు బ్రతికున్నంత కాలం అయితే అస్సలు జరగదు. అయితే నా కొడుకు పెళ్లి కోసం నన్ను చచ్చిపోమ్మంటారా? అయినా పోలీసుల దగ్గరికి వెళ్లేంత తప్పు నేనేం చేశానండి? అసలెందుకు నన్ను బెదిరిస్తున్నారు? నేను తగవులు పడితే నా కొడుక్కి పెళ్లి చెయ్యరా? అంటే నేను మౌనవ్రతం పాటిస్తేనే నా కొడుక్కి పెళ్లి చేస్తారా? అయితే ఇదెక్కడి న్యాయమండి? అసలు నాకు అవతలి వాళ్ళు చేసే పని నచ్చకపోతేనే నేను వెళ్ళడుగుతాను. అంతేగాని కోరుండెళ్ళి గొడవ పడడానికి నాకేమైనా పిచ్చా? ఎప్పుడు నన్ను ఆపే కన్నా ఒకసారెళ్ళి తప్పెక్కడ జరుగుతుందో చూసారా? చుట్టుపక్కల వాళ్లంతా నేను గొడవ పడ్డానని చెప్పగానే వెంటనే వచ్చి నన్ను దెబ్బలాడేసి వాళ్ళని క్షమించమని అడుగుతున్నారు. విషయం తెలుసుకోకుండా ప్రవర్తిస్తుంది మీరే. సరే అయితే మీరు చెప్పినట్టు నేనెవ్వరితో గొడవ పడను. ఈ రోజు నుండి మీరేది చెప్తే అది చేస్తాను. అప్పుడు నా కొడుకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యండి. సరే అయితే కొద్ది రోజుల్లోనే పెళ్లిళ్ళ పేరయ్యతో మాట్లాడి ఒక మంచి సంబంధం చూడమని చెప్తాను. నువ్వు మాత్రం మాటిచ్చినట్టు సరిగ్గా ఉండాలి. గొడవైతే పడకూడదు అని చెప్పి కొద్ది రోజుల తరువాత సంబంధాలు వెతకటం మొదలెడతాడు. రాజేష్ని పిలిచి కొన్ని సంబంధాలు చూపిస్తుంటే తనకి కొంతమంది అమ్మాయిలు నచ్చేవాళ్లు కాదు. మరికొంతమంది కౌసల్య విషయం తెలిసి అమ్మాయిల్నిచ్చేవాళ్లు కాదు. అయితే ఒకరోజు రఘురాం ఏం చెయ్యాలో తోచక ఒక పేదింటి అమ్మాయి అయిన కీర్తి అనే అమ్మాయి వాళ్ళింట్లో పెళ్లి గురించి మాట్లాడతాడు. కీర్తి వాళ్ల తండ్రి ఆ మాట వినగానే సంతోషిస్తాడు. కీర్తినిచ్చి పెళ్లి జరిపించేందుకు ఒప్పుకుంటాడు. వెంటనే రఘురాం ఇంటికొచ్చి, నేను ఒక అమ్మాయిని వెతికాను. చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. రాజేష్కిచ్చి వివాహం చేద్దామనుకుంటున్నా. కానీ కీర్తి మాత్రం చాలా పేదింటి పిల్ల. కట్నం గట్రా అసలు ఏమీ ఇవ్వరు. పెళ్లి ఖర్చులు కూడా మనమే పెట్టుకోవాలి. తన ఫోటో తెచ్చి రాజేష్కి చూపించాను. తను నచ్చిందన్నాడు. నువ్వు కూడా ఒప్పుకుంటే కీర్తినిచ్చి పెళ్లి చేసేద్దాం. ఏంటి, కోటికి కూడా గతిలేని అమ్మాయిని తెచ్చి నా ఇంటి కోడలిగా చేస్తావా? నీకేమైనా బుద్ధుందా అసలు? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అలాంటి అమ్మాయిని తెచ్చి మన ఇంటి కోడలిగా చేస్తే నలుగురు మనల్ని చూసి నవ్వుకుంటారు. మన బంధువులందరి దగ్గర తలదించుకోవాల్సి వస్తుంది. నేనలాంటి అమ్మాయిని మన ఇంటికి తేవడానికి ఒప్పుకోను. నా కోడలిగా అయితే అస్సలు ఒప్పుకోను. పోనీలే, నువ్విలాగే ఉండు. నీ కొడుక్కి పెళ్ళవదింకా. ఇదైతే నేను రాసివ్వగలను. పోనీలే, నువ్వు సంబంధం వెతకాల్సిన అవసరమే లేదు. నేనే వెతుక్కుంటాను. కౌసల్య ఊరు వాడా తిరిగి పిల్లని వెతకడం మొదలెడుతుంది. కాని ఎవ్వరూ కౌసల్య ఇంటికి కోడలిగా పంపించడానికి ఒప్పుకోరు. ఇంక గతిలేక కీర్తినిచ్చి రాజేష్కి పెళ్లి చేయడానికి ఒప్పుకుంది. రఘురాం డబ్బు కంటే మనుషులకి విలువిచ్చి అక్కడి నుండి వెళ్లి ఒక మంచి ముహూర్తం చూసి రాజేష్ మరియు కీర్తిలకి వివాహం చేస్తాడు. కొత్త కోడలు ఇంట్లో అడుగుపెట్టింది. కాని కౌసల్య కీర్తి మొహం చూడ్డానికి కూడా ఇష్టపడేది కాదు. కీర్తి అడుగుపెట్టిన వెంటనే కౌసల్య తన గదిలోకి వెళ్ళిపోయింది. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో కూడా ఏం చెప్పదు. రఘురాం మాత్రం నిలబడి అన్నీ చెప్తాడు. తర్వాత రఘురాం గదిలోకెళ్ళి, ఏంటి కౌసల్య, కొత్త కోడలొస్తే ఇంట్లోకి ఆహ్వానం కూడా ఇవ్వకుండా గదిలోకొచ్చేసావు? వచ్చిన చుట్టాలు ఇలా నిన్ను చూస్తే ఏమనుకుంటారు? అసలు ఇంటి పరువు కోసం కూడా ఆలోచించవా నువ్వు? ఒక్కొక్కసారి నువ్వు చేసే పని చూస్తుంటే చాలా కోపం తెప్పిస్తుంటాయి. ఇప్పుడు నువ్వు ఇలా ప్రవర్తించడం చూసిందంటే కొత్త కోడలు నిన్ను చూసి భయపడదా చెప్పు? నీ కొడుకు ఇవన్నీ గమనించాడే అనుకో. రేపొద్దున నీ కోడల్ని తీసుకొని నీ కొడుకు వేరే కాపురం పెట్టాడే అనుకో. అప్పుడు నా కొడుకు వెళ్ళిపోయాడని బాధపడే కన్నా వచ్చిన కోడల్ని చక్కగా చూసుకోవడం మంచిది కదా. బావుందండి, చాలా బావుంది. మొన్నటి వరకు కొడుక్కి పెళ్లి జరగట్లేదని చెప్పి భయపెట్టి నా నోరు నొక్కేశారు.
ఇప్పుడేమో కొడుకు కోడల్ని తీసుకుని వేరే కాపురం పెడతాడని భయపడుతున్నారు. కనీసం నాకు నచ్చని పెళ్లి జరిగిందని చూపించడానికి కూడా అర్హత లేకుండా చేస్తున్నారు. నేనేం చేశాను? నాకు నచ్చని వివాహం జరిగింది కాబట్టి కొంచెం కోపంగా ఉన్నాను. కొద్ది రోజులు పోయాక అదే సర్దుకుంటుంది కదా. ఇప్పుడు నా కోపాన్ని చూపించినా కూడా మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే ఇదెక్కడి న్యాయమండి? నాకు అధికారం లేకుండా చేస్తే ఇంక నేను బతికుండేం లాభం? కౌసల్య అలా అనేసరికి రఘురాం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొద్ది రోజులు అలా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. ఇంటి పనులన్నీ కీర్తి చూసుకుంటూ ఉంది. అసలే చలికాలంలో పెళ్లి జరిగింది. పైగా కొద్ది రోజులకి ఈ వర్షాల వల్ల చలి మరింతగా పెరిగిపోతుంది. రోజు తండ్రి కొడుకులిద్దరూ పనిలోకి వెళ్లిపోవడంతో అత్తకోడళ్లు ఇంట్లోనే ఉంటారు. కీర్తి అన్ని పనులు చేశాక ఇక విశ్రాంతి తీసుకోవచ్చన్న సమయంలో ఎక్కడి నుండో చాలా దుమ్ము పట్టుకొచ్చి ఇంట్లో వేసి, కౌసల్య, ఏంటి ఏం తుడిచావు ఇల్లు? చూడు ఎంత దుమ్ముందో. అయినా ఇలా అయినా నేర్చుకుంటావు. వెళ్ళు, తొందరగా వెళ్ళి ఇల్లు మొత్తం నీట్గా ఊడ్చేసి తడిగుడ్డ పెట్టు. ఎంత చక్కగా ఉండాలంటే మెరవాలి మొత్తం. కీర్తి ఏమీ సమాధానం చెప్పలేక మళ్లీ ఇల్లంతా శుభ్రం చేసింది. చక్కగా ముగ్గులు వేసింది. తనిలా చేసినప్పటికీ వెంటనే సాయంత్రం పూట బోలెడన్ని బట్టలు నానబెట్టి ఉతకమని చెప్పేది. చలిలో కీర్తి ఉతుకుతూ ఉండేది. రోజూ కౌసల్య ఇలాగే చేసేది. చలిలో బట్టలుతకటం వల్ల, ఇంట్లో అన్ని పనులు చెయ్యటం వల్ల తనకి చాలా జ్వరం వచ్చింది. భర్త తనని అర్ధరాత్రి వరకు పనులు చేస్తుందని మందలించాడు. ఏంటి కీర్తి, ఇంత సాయంత్రం వరకు పనులు చేస్తున్నావు? పొద్దున్నే అన్ని పనులు చేసేస్తే సాయంత్రానికి కొంచెం ఫ్రీగా ఉంటావు కదా, చల్లగాలి కూడా తగలకుండా ఉంటుంది. రాజేష్ అలా అనేసరికి కీర్తి బాధ తట్టుకోలేక ఉన్న విషయం మొత్తం చెప్పింది. అసలు రోజు ఏం జరుగుతుందో వివరిస్తుంది. రాజేష్కి వాళ్ళమ్మ పెడుతున్న ఇబ్బందులన్నీ బాగా అర్థమవుతాయి. వెంటనే రాజేష్ రఘురాం దగ్గరికెళ్లి అమ్మ చేస్తున్న అన్యాయం కోసం చెప్తాడు. రీ, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. వేరేగా వెళ్ళిపోతున్నానని మీ అమ్మకి చెప్పు. ఎవరి కోసమైనా ఒప్పుకోదేమో గాని నీ కోసమైతే తన ప్రాణాలైనా ఇస్తుంది. నీ కోసం ఏం చెయ్యమన్నా చేస్తుంది. అందుకే మీ అమ్మ దగ్గరికెళ్ళి ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నానని చెప్పు వెళ్ళు. రాజేష్ వెంటనే వెళ్లి తను వేరే కాపురం పెడుతున్నానని, వెళ్లిపోతున్నానని చెప్తాడు. ఎందుకని అడగ్గా, తన భార్యని పెడుతున్న కష్టాల్ని చూసి తను తట్టుకోలేకపోతున్నానని, వేరేగా వెళ్తేనైనా ప్రశాంతంగా ఉంటుందని చెప్తాడు. భద్రా, నువ్వు మాత్రం నన్ను వదిలి వెళ్లకు. ఇంట్లో పనులన్నీ ఈ రోజు నుండి నేనే చేస్తాను. నీ ఆవిడ ఒక్క పని కూడా చెయ్యాల్సిన అవసరం ఉండదు. తనని బాగా చూసుకుంటాను. నువ్వు తప్ప నాకెవరున్నారు చెప్పు? నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతే నేను ఒక్కదాన్నే ఎందుకు బతకలరా అని బాధపడుతుంది. తర్వాత నుండి కౌసల్య తను చెప్పినట్టే అన్నీ చూసుకునేది.